ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. బంగ్లాదేశ్ ఎయిర్ క్రాఫ్ట్ ప్రమాదంలో మృతుల సంఖ్య 19కి చేరుకుంది. 100 మందికి పైగా గాయాలయ్యాయి. మృతుల్లో ఎక్కువ మంది స్కూల్ విద్యార్థులే ఉన్నారు. ఇప్పటికే రంగంలోకి దిగిన రెస్క్యూ టీమ్స్ గాయపడ్డ వారిని హుటాహుటిన హాస్పిటల్కు తరలించారు. బంగ్లా ఎయిర్ ఫోర్స్ ట్రైనీలకు శిక్షణ ఇస్తుండగా స్కూల్ భవనంపై కుప్పకూలిపోయింది ఎయిర్ క్రాఫ్ట్. క్షణాల్లోనే మంటలు ఎగిసిపడ్డాయి. భారీ శబ్దం రావడంతో విద్యార్థులు భయంతో పరుగులు తీశారు. దట్టమైన పొగ, అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. বিমান দুর্ঘটনা সুবহানাল্লাহ, আল্লাহ হেফাজত করুক। আল্লাহ হেফাজত করুক। আল্লাহ হেফাজত বিমান দুর্ঘটনা। బంగ్లాదేశ్ ఎయిర్ క్రాఫ్ట్ ప్రమాదంలో మృతుల సంఖ్య 19కి చేరుకుంది. దాదాపుగా 100 మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి. మృతుల్లో ఎక్కువ మంది స్కూల్ విద్యార్థులే ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే రంగంలోకి దిగిన రెస్క్యూ టీమ్స్ గాయపడ్డ వారందరినీ కూడా హుటాహుటిన అక్కడి నుంచి హాస్పిటల్ కు తరలించారు. బంగ్లా ఎయిర్ ఫోర్స్ ట్రైనీలకు శిక్షణ ఇస్తూ ఉండగా స్కూల్ భవనంపై కుప్పకూలింది ఎయిర్ క్రాఫ్ట్. క్షణాల్లోనే మంటలు అక్కడ భారీగా ఎగిసిపడ్డాయి. భారీ శబ్దం రావడంతో విద్యార్థులు అక్కడి నుంచి భయంతో పరుగులు తీశారు. దట్టమైన పొగ, అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. ఈ ఎయిర్ క్రాఫ్ట్ ప్రమాదంలో మృతుల సంఖ్య ఇప్పటివరకు 19కి చేరుకుంది. ఆ భవనం కింద ఇంకా శిథిలాల కింద మృతుల సంఖ్య పెరిగే అవకాశం కనిపిస్తున్నట్టుగా చెప్తున్నారు. 100 మందికి పైగా ఇప్పటివరకు తీవ్ర గాయాలయ్యాయి. మృతుల్లో ఎక్కువ మంది స్కూల్ విద్యార్థులే ఉన్నారు. ఇప్పటికే రంగంలోకి దిగినటువంటి రెస్క్యూ టీమ్స్ గాయపడ్డ వారిని హుటాహుటిన అక్కడి నుంచి హాస్పిటల్ కు తరలించారు. వారికి చికిత్స అందిస్తున్నారు. బంగ్లా ఎయిర్ ఫోర్స్ ట్రైనీలకు శిక్షణ ఇస్తున్న ఆ సమయంలో స్కూల్ భవనంపై ఆ ఎయిర్ క్రాఫ్ట్ అనేది కుప్పకూలిపోయింది. క్షణాల్లోనే అక్కడ మంటలు ఎగిసిపడ్డాయి. పెద్దగా శబ్దం రావడంతో విద్యార్థులు అక్కడి నుంచి భయంతో బయటకు పరుగులు తీశారు. దట్టమైన పొగ, అగ్నికీలలు అక్కడ ఎగిసిపడ్డాయి. భారీగా మంటలు వ్యాపించడంతో అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఇంకా శిథిలాల కింద మృతదేహాల వెలికితీత కార్యక్రమం ప్రస్తుతం కొనసాగుతున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికీ మృతుల సంఖ్య 19కి చేరుకుంది. पायलट